తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి హరినాథ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాగేష్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, రమేష్ యాదవ్, సంగీత దర్శకుడు తమన్లు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. శబరిమలలో అయ్యప్ప మండల దీక్ష పూజలు ప్రారంభమైన సందర్భంగా 108 కలశాల పాలాభిషేకం ఊరేగింపు కన్నుల పండుగ జరిగింది. అల్లిపురం సౌత్ జైల్ రోడ్లోని గురుస్వామి నీలాపు రమణారెడ్డి ఇంటి వద్ద శివరామకృష్ణ దేవాలయం వరకు ఈ ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణల మధ్య కలశ పూజ వైభవంగా జరిగింది. ఆలయ నిర్మాణదాత గ్రంథి రాజేష్, రమా దంపతుల ఆధ్వర్యంలో కేరళ సాంప్రదాయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని రమణారెడ్డి తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అయ్యప్ప సంకల్పంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు డివిఎన్ మూర్తి, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. శబరిమలలో ఈరోజు అయ్యప్ప స్వామి మండల పూజకి ద్వారాలు తెరుస్తారు. అలాగే ఇక్కడ శివరామకృష్ణ దేవాలయ ప్రాంగణంలో శ్రీధర్మశాస్త్ర ఆలయము మన రమణారెడ్డి గురుస్వామి 38 సంవత్సరాలు బట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా నవంబర్ 16వ తారీఖునే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. రమణారెడ్డి గురుస్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శిష్య బృందం సహాయ సహకారాలు లేకుండా ఏ గురుస్వామి ఏ పూజ చేయలేదు. అలాంటిది మా శిష్యులు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరూ కలిపి ఎంత అవుతుందో నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా చేస్తున్నారు. అలాగే మన శివరామకృష్ణ దేవాలయంలో కూడా కట్టి శ్రీధర్మశాస్త్ర ఆలయం కట్టి నేటికి 13 సంవత్సరాలు అవుతుంది. గ్రంథి రాజేష్, రమా దంపతులు అలాగే మిగిలిన స్పాన్సర్లు అందరూ కలిపి ఆ గుడి నిర్మాణం జరిగింది. ఆ గుడి నిర్మాణ బాధ్యతలు నేను ఎల్ఏ సుకుమార్ ఈ బాధ్యతలు వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ భక్త శరణ సందోహము స్వామియే శరణమయ్యప్పని శరణఘోషతో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి పూజలు 18 మెట్లు, 10 అంబలం పూజ అలాగే మిగిలిన పూజలు అందరూ కూడా ఈ రోజు నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అందరి దగ్గర ఈరోజు